మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు గరం కోటేసుకొని నెత్తికి రుమాలు చుట్టుకొని కొంతమందిని ఎంటబెట్టుకొని మార్నింగ్ వాక్ జోర్దారుగా చేస్తున్నాడు కదా. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఉన్న క్యాంప్ ఆఫీసు నుంచి షాల్ చేసిన వాకింగ్ కార్యక్రమం పట్టణం మొత్తం నడిచింది. నడమ కలిసిన వాళ్ళు అందరితోటి ముచ్చట్లు పెట్టిన మంత్రి ఉత్తమ్ సారు కరాటే నేర్చుకుంటున్న పిల్లలు రాగానే వాళ్ళతోటి కలిసి పోటువలు కూడా దిగిండు. అటెంక ఓ కాడ ఆగి వార్తాపత్రికలు చదువుకుంటూ ఉడుకుడుకు షాయ తాగిండు. ఇక ఆడ గిట్ల మాట్లాడిండు. మా ప్రభుత్వం మరి మీ అందరికి తెలుసు, భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా వ్యక్తికి అంటే బీపీఎల్ కుటుంబాలకి రేషన్ కార్డులో ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు మారుమూల తండలో పిల్లలు తినే అన్నం కానీ మరి ఎస్సీ కాలనీలో కానీ మా ఇంట్లో కానీ ఒకే టైప్ భోజనం ఏర్పాటు చేయవలసినటువంటి దేశ చరిత్రలోని ఒక గొప్ప విషయం. ఇదివరకు బీఆర్ఎస్ హయాంలో లోకల్ బాడీ ఎన్నికలను వన్ సైడ్ చేతురు గాని మా ప్రభుత్వం మాత్రం పకడ్బందీగా ఎన్నికలు జరిపిస్తున్నది కాబట్టే అన్ని పార్టీలు పోటీ చేస్తున్నారు, అందరూ గెలవగలుగుతున్నారు అన్నట్టే మాట్లాడిండు. మా ప్రభుత్వం ఇంకో 3 ఏండ్లు ఉంటది, మల్లచ్చే పారి కూడా కాంగ్రెస్ సర్కారే ఉంటది కాబట్టి ఎవ్వలైతే గ్రామాలను అభివృద్ధి చేస్తారో వాళ్ళనే గెలిపియురని పిలుపునిచ్చిండు. మొత్తానికి పేరు మార్నింగ్ వాక్ అయినా కొసాకరికి మాత్రం ఎన్నికల ప్రచార వాకింగ్ లెక్కనే అయింది ఉత్తమ్ సార్ చేసిన యాత్ర. ఇప్పటికే 2వ విడత ఎన్నికలు అయిపోయినాయి, 3వ విడత ఎన్నికలు బుధవారం నాడు జరగబోతున్నాయి. మరి 3వ విడతల ఎన్నికలు జరిగే గ్రామాలల్లో అక్కడి ప్రజలు ఎవరిని ఆదరిస్తారో ఏం కథనో తెలియదు గాని మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద లీడర్లంతా ప్రచారం మాత్రం హోరాహోరీగా చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు అయిపోయినాక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా పెడతారన్న వార్తలు వినొస్తున్నాయి కాబట్టి ఆ ఎన్నికలన్నీ అయిపోయినాక ప్రభుత్వం గ్రామాలను ఎంత గొప్పగా తీర్చిదిద్దుతుందో చూడాలి మరి.